మనము బైబిల్ వచనాల నుండి మనం ఒకరిని ధ్యానిస్తాము. మనము కంటిన్యూగా ఎన్నో దినాల నుండి 119వ అధ్యాయము మనము ధ్యానిస్తున్నాం. ఇప్పుడు వరకు 21 సందేశాలు మనం విన్నాం. చివరి సందేశం ఇది. అందులోనే 119లోనే 22వ సందేశము చివరగా మనము మార్చి వచ్చిన వెంబడి మనం చదువుకుని తర్వాత దీని గురించి మనము ధ్యానిద్దాం. 119వ కీర్తన. బైబిల్ ఉన్న వాళ్ళందరూ మీ బైబిల్ తెరవలసిందిగా కోరుచున్నాను. చివరి ఒక అధ్యాయంలో మనం వచ్చాము. ఇంతటితో మనము కీర్తన గ్రంథము కంప్లీట్ అయిపోయింది. దేవుని మహాకృప బట్టి బైబిల్ గ్రంథంలోంచి కీర్తన గ్రంథం అంతా మనకు కంప్లీట్ అయిపోయింది. ఈరోజు 119 అధ్యాయంలో చివరి భాగము ధ్యానించుకుందాము. ఇక్కడ 8 వచనాలు ఉన్నాయి. 169 నుండి 176. చూడండి, చివరిగా దావీదు ఈ చివరి వచనాల్లోని దీనికి ఒక ముగింపు తీసుకుని వచ్చారు. ఇది దావీదు యొక్క ప్రార్థన. ఈ యొక్క 119 అధ్యాయం మనం చూసుకున్నట్లయితే 1 నుండి 176 వచనాలు దేవుడు ఎంత జ్ఞానంతో నడిపించారంటే ప్రతి వచనంలో కూడా దేవుని వాక్యము, దేవుని కట్టడలు, దేవుని సంతోషము, దేవుని యొక్క ఆనందము ఆ భక్తుడు ఎంతో ఉంటారు. ఈ యొక్క 8 వచనాలు కూడా ఈ చక్కగా కూడా దేవుడు రాసిపెట్టి ఉన్నాడు. చివరి సందేశము, చివరి వచనాలు మనము ధ్యానించడానికి దేవుడు కృప ఇచ్చారు. ఏమి లేదు, దావీదు ఒక ప్రార్థన చేస్తున్నారు. చివరిగా ఒక మంచి తీర్మానం కలిగి ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమంటారు 176లో, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదికి పట్టుకును, ఎందుకనగా నీ ఆజ్ఞలను మరుచువాడు కాను. దావీదు ఒప్పుకుంటున్నాడు. ఏమనంటే నేను తప్పిపోయిన గొర్రెవలే దారి తిరిగి తిని త్రోవ విడిచి తిని. ఎందుకంటే అక్కడ అంటున్నారు, నీవు నన్ను బ్రతికింపుము, నేను నిన్ను స్తుతించేదను. దావీదు యొక్క ప్రార్థనలోని నేను తప్పిపోయాను, ఫస్ట్ నీ ఆజ్ఞలను విడిచాను. ఎందుకంటే నేను బ్రతికి ఇంకా ఉన్నానంటే అది దేవుని కృప. ఈ రోజుల్లో మనం కూడా నీ దేవుని సన్నిధిలో మనం కూర్చున్నామంటే దేవుని కృప. మొదటి వచ్చిన మనం చూసుకుని ధ్యానించుకుందాము. 169. యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక, నీ మాట చెప్పును నాకు వివేకము. దావీదు ప్రార్థన చేస్తున్నారు ఇక్కడ. మొదటగా యెహోవా నా మొర నీ సన్నిధికి వచ్చునుగాక. ఎంత గొప్ప ప్రార్థన అంటే మనం కూడా దావీదు వలె మన ప్రార్థన ఉండాలి. ఎక్కడికి చేరాలంట? దేవుని సన్నిధికి. అంతకుముందు నేను చెప్పాను, మన ప్రార్థనలన్నీ ఒక ధూపం వలె దేవుడి యొక్క పరలోకానికి చేరుతాయంట. అందుకే దావీదు కూడా ఇక్కడ ఆశ ఏంటంటే నీ సన్నిధికి వచ్చునుగాక. మనము మొరపెడుతున్నాము, మన ప్రార్థనలన్నీ ఎక్కడికి చేరాలంట? దేవుని సన్నిధికి చేరేవారుగా ఉండాలంట. అలాగే నీ మాట చెప్పున నాకు వివేకము నిమ్ము. అంటే దేవుని మాట చెప్పిన భక్తుడు అడుగుతున్నారు, నాకు వివేకం ఇమ్ము. వివేకం అంటే జ్ఞానము దయచేయి దేవా, నీ మాట చెప్పున నాకు జ్ఞానం ఇవ్వు, తెలివినివ్వు అని ఇక్కడ దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నారు. మనం కూడా ఆరాధనకి వెళ్ళక ముందు కూడా మన ప్రార్థనలన్నీ ఎక్కడికి వెళ్ళాలి? దేవుని సన్నిధికి వెళ్ళేటట్టు ఉండాలి. దేవుని సన్నిధికి మన ప్రార్థనలన్నీ చేరేవారుగా ఉండాలి. అంతేకాకుండా నీ మాట చెప్పున నాకు వివేకము నిమ్ము. ఎంత గొప్ప ప్రార్థన అంటే, దేవ నీ మాట చెప్పున. దేవుడు ప్రతిదీ కూడా తన మాట చెప్పున ప్రతిదీ కూడా కలగజేశారని మనము వాక్యము తెలుస్తుంటుంది. చూడండి, నా విన్నపములు నీ సన్నిధికి చేరినేము, నీవిచ్చిన మాట చెప్పున నన్ను విడిపింపుము. దేవుడు మన విన్నపాలన్నీ వినేవాడుగా ఉన్నాడు. మన ప్రార్థనలన్నిటికీ కూడా జవాబు ఇచ్చేవాడుగా ఉన్నాడు. కావున ఇక్కడ భక్తుడు అన్నట్టు నీ మాట చెప్పున జరిగించు. నీ మాట చెప్పున. ఒక శతాధిపతి చూడండి ప్రార్థన చేస్తారు కదా, తన యొక్క దాసుడు రోగి ఉన్నప్పుడు తను ఏమంటారు? నీ మాట చెప్పున నన్ను స్వస్థపరచు అంటారు. ఎంత గొప్ప విశ్వాసం. మనం కూడా ఇటువంటి ప్రార్థన కలిగి ఉంటాడు. శతాధిపతి తన దాసుడు అనారోగ్యంతో ఉంటే నీ మాట చెప్పున, నీ మాట సెలవిమ్ము, నా దాసుడు బాగుపడతాడు. అలాగే ఇంకో చోట కూడా నాకు మాట సెలవిమ్మని ఇక్కడ అంటారు. చూడు, శిష్యులు కూడా అయ్యా రాత్రంతా మేము
పేతురు తన శిష్యులు అందరూ కూడా ప్రయాసపడతారు. ప్రయాసపెట్టినా ఒక్క చేప కూడా వారికి పడదు. కానీ పేతురు ఏమంటారు అక్కడ చూడండి, అక్కడ వచ్చిన చూసుకున్నట్లయితే లోకా సువార్తలోని ఒక మంచి వాక్యం 5:5లోని, సియోను ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడితము కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పిన వలలు వేతునని ఆయనతో చెప్పిను. ఎవరితో చెప్తున్నారు? యేసు ప్రభు. మనం కూడా ఆయన మాట చెప్పిన మనము కూడా ఆయన మాట చెప్పిన మనము బ్రతికినప్పుడు మనకి జ్ఞానం ఇస్తారు. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఎవరి దగ్గర ఉన్నాయే? ఆయనే. జ్ఞానం ఇచ్చేవాడు ఎవరు? ఆయనే. వీళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు, శిష్యులు రాత్రంతా ప్రయాసపడినా ఏమీ వాళ్ళకి దొరకలేదు. కానీ యేసు ఒక మాట చెప్పిన వారు వలేసినప్పుడు వాళ్ళు చక్కగా అక్కడ, ఇంకా కింద వచ్చిన వాళ్ళు కూడా చదివితే చక్కగా ఉంటాయి. చూడండి, మాట దేవుడి మాట చెప్పున చేస్తే ఎన్ని ఉంటాయి? ఎన్ని దొండ్లు? ఒక్క చేప కూడా దొరకలేని వారికి విస్తారమైన అన్నాను. నువ్వు నేను దేవుని మాట చెప్పున మనము వింటున్నామా? ఒకసారి మనము పరీక్షించుకున్న వాళ్ళుగా ఉండాలి. అలాగే 2వ వచనం చూసుకున్నట్లే 170 వచనము తర్వాత, నీవు ఇచ్చిన మాట చెప్పిన నన్ను విడిపించుము. దేవుడిచ్చిన మాట చెప్పిన మన్నే విడిపించే ఉన్నాడు. నీ విన్నపములు నీ సన్నిధికి చేరనిమ్ము. భక్తుడు ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, దేవా మనం ఏవైతే దేవునికి విన్నవించుకుంటున్నామో అవన్నీ కూడా నీ సన్నిధికి చేరాలని, అలాగే నీవిచ్చిన మాట చెప్పిన ప్రతి విషయంలో నన్ను విడిపించమని ప్రార్థిస్తున్నాడు. అలాగే మనం ఇక్కడ దేవుని మాట ఎంత గొప్పదో మనము ఇక్కడ చూస్తుంటాము. నీవు నా కట్టడలను నాకు బోధించుచున్నావు, నా పెదవులు నీ స్తోత్రము నుచ్చరించుచున్నవి. దేవుని యొక్క కట్టడలు బోధిస్తున్నాడు. మన దేవుడు ఎలాంటి వాడు అంటే గుడ్ టీచర్, మంచి బోధకుడుగా ఉన్నాడు, మంచి గురువుగా ఉన్నాడు, మంచి మాస్టర్గా ఉన్నాడు. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ఇక్కడ. అందుకే అంటున్నారు, నీ కట్టడలు నాకు బోధించుచున్నావు, నా పెదవులు ఏం చేస్తున్నాయంట? భక్తుడి యొక్క పెదవులు ఎల్లప్పుడూ కూడా దేవుని స్తోత్రమును నుచ్చరించుచున్నాయి. చూడండి, యేసు ప్రభువు తన జీవితంలో 3.5 సంవత్సరాలు ఏం చేశారు? తన దేవుని యొక్క సువార్తను ప్రకటించుతూనే ఉన్నాడు. ఎన్ని విషయాలు ప్రకటించారు మనం చూస్తుంటాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి చూసుకున్నట్లయితే కంటిన్యూ అక్కడ కొండ మీద ప్రసంగం అనుకోవచ్చు, కంటిన్యూ అక్కడ మనము పరలోకం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, ఏదేది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎన్నో గొప్ప ఉపమానాలు బోధించున్నాడు. దేవుడు కూడా ఎంత గొప్పగా బోధించారో మనము ఆ యొక్క అధ్యాయాలన్నీ మనం చూడగలము. తన జీవితంలో ఏంటంటే అతను నోరు తెరిచి బోధించిన అక్కడ ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 5:2లో కూడా దేవుడు మనం వినాలని, దేవుడి యొక్క వాక్యము ఉంటామని దేవుడు నోరు తెరిచి బోధించసాగిన ఇలాగా. ఎందుకంటే ఎన్నో దేవుడు మనకి ఎలాంటిగా ఉన్నారంటే, భక్తుడు ఇక్కడ కోరుకుంటున్నాడు, నాకు బోధించు తండ్రి, అలాగే నా పెదవులు నీకు స్తోత్రము చెల్లించుచున్నావని అంటున్నారు. దేవుడు మనకు బోధించేవాడిగా కాదు కానీ నేర్పించేవాడిగా ఉన్నాడు. అలాగే మనకి ఆ యొక్క ఎలాగా నేర్చుకోవాలో తెలిపేవాడుగా ఉన్నాడని ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం తెలుసుకోగలము. అలాగే మనము నా పెదవులు నీకు స్తోత్రమును నుచ్చరించుచున్నవి. ఎల్లప్పుడూ కూడా మన పెదవులు ఎలాగంటే దేవుణ్ణి స్తోత్రము చేసేవారుగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలని ప్రార్థించాలి. మనము భక్తుడు ఎలా కోరుకున్నాడో సమయం ఉన్నప్పుడు అసమయంలో కూడా మనము దేవుణ్ణి పెదవుల ద్వారా మన పెదవుల ద్వారా దేవుని స్తోత్రం చేసేవారుగా ఉండాలి. రాబోయే దినాల్లో ఇలాగా సువార్త ప్రకటించే దినాలు ఏమీ ఉండవు. ఇప్పుడు సువార్త ఇంత విస్తారంగా మనము ప్రార్థిస్తున్నాం, ఇంత విస్తారంగా బోధిస్తున్నారు. సువార్త ప్రకటించేటుకో బోధించుటకు లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నారు దేవుడు, మనము బోధించేవారిగా ఉండాలి, నేర్పించేవారిగా ఉండాలి, దేవుని మాటలు మనము చెప్పేవారిగా ఉండాలి. రాబోయే దినాల్లో ఇటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి మనము ఇప్పుడే నువ్వు ఇతరులకి వాక్యం తెలిసినప్పుడు ఇతరులకి బోధించేవాడిగా ఉండాలి, వారికి నేర్పించేవారుగా ఉండాలని దేవుడు ఇక్కడ సెలవుపరుస్తున్నారు. వాక్యము కరువయ్యే దినాలు రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మనం జాగ్రత్త పడాలి. అలాగే 172 వచనము దావీదు యొక్క మరొక తీర్మానం చూడండి. నేను నీ ఉపదేశంలో కోరుకొని ఉన్నాడు. ఏం కోరుకుంటున్నారంట? దేవుని యొక్క ఉపదేశాలు, దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క న్యాయ విధులు, దేవుని యొక్క
ప్రతిదీ కూడా ఇక్కడ దావీదు ఎలా కోరుకుంటారు. అలాగే నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. దావీదు కూడా ఎప్పుడు కూడా తన నాలుగుతోని, అందుకే కీర్తనల గ్రంథంలోని ఎక్కువ శాతము కీర్తనలు రచించి అతను పాడారని తెలుస్తుంటుంది. మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని బైబిలే కదా, బైబిల్లో ఉన్న వచనాలే వాక్యం ద్వారా, అవన్నీ పాటల ద్వారా దేవుడు ఎన్నో మంది భక్తుల్ని ప్రేరేపించి మనం పాడుతున్నాము. అందుకే ఇక్కడ భక్తుడు కోరుకుంటున్నాడు ఏంటంటే, నీ వాక్యం గురించి నా నాలుక పాడును. అందుకే ఈ వాక్యంలో ముందు వాక్యం అంటే, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా బాధల్లో నెమ్మది కలిగిస్తుంది. ఇంకా మనం చూసుకున్నట్లు ఎన్నో పాటలు ఉన్నాయి దేవుడి గురించి. మంచి మంచి పాటలు భక్తులు రాశారు. కొంతమందికి దేవుడు తలాంత్ ఇచ్చారు, పాటలు రాసే తలాంత్ ఇచ్చారు. కొంతమందికి పాటలు పాడే తలాంత్ ఇచ్చారు, పాటలు పాడే వరదు. అకులు గారు అని చూసుకున్నట్లు అనుకోండి, పాటలు ఇలాగా కట్టి రాసి పడేస్తుంటారు. అలాగే పాస్టర్ గారు పాటలు రాస్తారు, పాడతారు. అలాగే దేవుడు ఏది అయితే తలాంత్ ఇచ్చారో ఆ తలాంత్ని మీరు దేవుడికి, అందుకే ఇక్కడ భక్తుడు అన్నట్టు నీ వాక్యంని గూర్చి నా నాలుక పాడాలి. మనము పాడాలి దేవుని యొక్క పాటలు, దేవుని యొక్క వాక్యం ద్వారా మనము పాడేవారుగా ఉండాలి. అలాగే అందుకే కీర్తనకారుడు అంటారు 104:33లోని, దావీదు యొక్క తీర్మానం ఏంటంటే, నా జీవితకాలం అంతయు నేను యెహోవాకు కీర్తనలో పాడేదను. మనలో ఎవరికైనా ఈ కమిట్మెంట్ ఉందా? దేవుని యొక్క పాటలు పాడేవారు ఉండాలి. మన మందిరంలో మనకు అవకాశం లేకపోయినా ఇంటికాడ, నేనైతే ఇంటికాడ చాలా గట్టిగా పాడతాను. చాలా రూమ్లో సింగిల్గా తలుపేసుకుని నేను గట్టిగా పాడతాను. ప్రతి ఒక్కరు వినేటట్టు నేను పాడతాను. అలాగా పాడేవాళ్ళు. సినిమా పాటలు మన ఎట్టి పరిస్థితులు కూడా పాడకూడదు. పౌలు భక్తుడు అంటారు కదా ఇక్కడ వచనంలోనే, సినిమా భక్తుడు మనము పౌలు అట్టివారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోండి పౌలు అంటారు. మనం ఎలాంటి పాటలు పాడాలంటే, మన నాలుక ఎలాగా దేవుని స్తుతించాలంటే, దేవుని వాక్యం గూర్చి మన నాలుక పాడాలి, కానీ ఏదో ఇష్టం వచ్చినట్టు పాటలు మనము పాడేయకూడదు. అందుకే ఇక్కడ 1వ దినవృత్తాంత గ్రంథంలోని దావీదు 13:8లోని చక్కగా రాసి ఉంటారు. చూడండి అమ్మా, ఏం చేస్తారంటే దావీదు యొక్క, చూడండి, ఒక గొప్ప టీము తన రాజ్యంలో పెట్టుకున్నాడు. ఏంటంటే, దావీదు ఇశ్రాయేలు అందరూ తమ పూర్ణ శక్తితోనూ దేవుని సన్నిధిని పాటలు పాడుచు, వాళ్ళకున్న ఇన్స్ట్రుమెంట్లు చూడండి, సితారాలు, స్వరమండలముతోను, తంబురులతోను, తాళములతోను వాయించుచు బోరలు ఊదుచుండరంట. ఎంత గొప్ప దావీదుకున్న ఆసక్తి మనం కూడా చేస్తున్నాము. సాయంత్రం పూట చర్చ్ అంతా అయిపోయిన తర్వాత మన హోరేబు మందిరంలో ఉన్న టీం కూడా చక్కగా పాటలు పాడేవారు ఉన్నారు. ఎన్ని మంది అంటే, వాళ్ళకి ఇచ్చిన పాటలు పాడుతుంటే చాలా నాకు కూడా ఆనందంగా ఉంది. అంటే దావీదుకున్న ఆ టీము, మన పాస్టర్ గారు కూడా సాయంత్రం పూట మనకు కూడా అవకాశం కల్పించారు. మీరు కూడా సాయంత్రం పూట ఉండి మీకు ఇష్టం వచ్చిన పాటలు దేవుణ్ణి పాడుతూ స్తుతించండి. మన రమేష్ పాల్ అయితే, అన్న ఈ పాట పాడదాం, ఈ పాట పాడదాం, ఈ పాట పాడదాం, ఎంత ఉత్సాహం అంటే. అలాగే మన ఆ సిస్టర్స్ కూడా వాళ్ళిద్దరూ పాడుతుంటే మేమెంతో మైమర్చిపోతాం. మన ఒరియా సిస్టర్స్ అంటే దావీదుకున్న ఆశ, వాళ్ళు ఎలా పాడారంటే తన పూర్ణ శక్తితోనూ దేవుని సంధిని పాటలు పాడుచున్నారు. మనం రైటే, మనకిచ్చిన దేవుడు నాలుగుతో మనము పాటలు పాడేవారుగా ఉండాలని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. అలాగే 174, యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను. భక్తుని యొక్క కోరిక చూడండి, భక్తుని యొక్క ఆశ ఏంటంటే దేవుని యొక్క రక్షణ కొరకు మిగిలి ఆశపడుచున్నాడు. అలాగే నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరములు. దేవుని యొక్క రక్షణ కొరకు మనము మిగిల ఆశపడేవారు ఉన్నారు. ఎందుకంటే దేవుడే మనకు రక్షకుడుగా ఉన్నాడు. దేవుడే మనకు మన ఆశ గల ప్రాణాలని దేవుడు తృప్తిపరచగలరు. ఎన్నో మంది ఇంకా రక్షణ లేకుండా ఈ లోకంలో ఎన్నో మంది ఉన్నారు. నువ్వేం చేయాలంటే దావీదు వలె ఒక తీర్మానము, దావీదు వలె ఒక ప్రార్థన కలిగి ఉండాలి. ఏంటి? దేవా నీ రక్షణ కొరకు నేను మిగిల ఆశపడుచున్నాను అని మనము ప్రార్థన చెయ్యాలి. అలాగే నీ ధర్మశాస్త్రం నాకు సంతోషకరము. దేవుని యొక్క ధర్మశాస్త్రాలు ఎలాగుంటాయి? ఎంతో సంతోషకరంగా ఉంటాయి. అలాగే ముందు స్కిప్ అయ్యాను. 170, నీ ఆజ్ఞలన్నీ న్యాయములు, నీ వాక్యమును కూర్చున్న నాలుక పాడును. అలాగే 173, నేను నీ ఉపదేశములను కోరుకున్నాను. ఇంకోటి చూడండి, దేవుడు దావీదును కోరుకుంటున్నాడు ఏంటంటే, నీ ఉపదేశములన్నీ నేను కోరుకున్నాను, నీ చెయ్యి నాకు
సహాయమవును కాక. దేవుని చెయ్య మనకి ఎప్పుడు కూడా సహాయముగా ఉండాలి. దేవుడు పేతురు ఆ యొక్క సముద్రంలో మునిగిపోతున్నప్పుడు దేవుడు ఎంత పేతురు యొక్క చెయ్యిని సహాయం చేసుకోరు. మనం ఎప్పుడు కూడా దేవుని చేతిలో మన చెయ్యి ఉండకూడదు, కానీ దేవుడే మన చెయ్యిని పట్టుకోవాలి. అప్పుడే ఒక మంచి పాట ఉంటుంది కదా, నీ చేతిలో నన్ను పట్టుకో, జారిపోకుండా పడిపోకుండా. చూడండి, మనం కూడా ఎప్పుడు కూడా దేవుని చేతిలో ఆ దేవుని చేతిలో మన చెయ్యి ఉండాలి. అలాగ ఉన్నప్పుడే మనము దేవుని యొక్క సహాయం కోరేవారుగా ఉంటాము. దేవుడు చూడండి, తన యొక్క పరిచర్యలో ఎన్నో కుష్ఠరోగిగా ఉన్నవాడిని బాగు చేశారు, తన చెయ్యి అందించారు. అలాగే పేతురు, యోహాన్లు ఆ శృంగాలం దేవాలయం వద్ద ఎన్నో సంవత్సరాలను పడిపోతున్నప్పుడు దేవుని యొక్క కుడి చెయ్యి మనకి సహాయం అని ఇక్కడ భక్తుడు అన్నట్టు, నీ చెయ్యి నాకు సహాయం అగునుగాక. దేవుడు కూడా కుష్ఠరోగిని తన చెయ్యి ఇచ్చి బాగు చేశారు. కుంటివాణ్ణి, ఓచక చెయ్యి కలిగివాడిని కూడా విశ్రాంతి దినమునందు తన చెయ్యి ఇచ్చి బాగు చేశారు. యోహాను, పేతురు కూడా శృంగార దేవాలయం ముందు అలాగ పడి ఉన్నవాడిని తన చెయ్యి ఇచ్చి కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్తితే అతను ఎంత సంతోషమో. అందుకే మనం కూడా ఈ భక్తుడు ప్రార్థించినట్టు మనం కూడా, దేవా నీ చెయ్యి సహాయం నాకు కలుగునుగాకని మనం కూడా ప్రార్థించాలి. అలాగే భక్తుడి యొక్క ఒక ఆశ ఏంటంటే, నీవు నన్ను బ్రతికింపు దేవా, నేను నిన్ను స్తుతిస్తాను. ఈ లోకంలో దావీదు యొక్క ఆశ ఏంటంటే, ఏదో సంపాదించుకోవాలని, లేకపోతే ఇంకో రాజ్యం సంపాదించుకోవాలని, లేకపోతే ఇంకోటి ఏదేదో కాదు, కానీ దేవా నన్ను బ్రతికిస్తే ఏం చేస్తారంట, దేవుణ్ణి స్తుతిస్తారంటారంట. ఈరోజు చూసుకోండి, ఇలాగెళ్ళి ఇలా పడిపోయిన వాళ్ళు లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీరు ఐసీయూకి వెళ్ళండి, ఆ హాస్పిటల్లోని ఎన్నో మంది ఆ ట్యూబులు వైర్లు పెట్టుకుని చాలామంది ఎంతో వేదంతో ఉన్నారు. కానీ నన్ను దేవుడు ఇక్కడ, అందుకే ఇక్కడ దావీదు యొక్క తీర్మానం ఏంటంటే, దేవ నన్ను బ్రతికించము, నిన్ను స్తుతిస్తాను అని అంటారు. అందుకే మన్ను నిన్ను స్తుతించదు కదండి దావీదు కూడా ఇక్కడ అనడం మనం చూస్తాము. మనము చూసుకున్నట్లు నిన్న వార్తల్లో కూడా మంచి బ్రిటిష్ మంచి ఎంపైర్ అతను చిన్న కందిరీగా కుట్టి అది నోట్లోకి తన గోల్ పాడుతున్నప్పుడు ఎన్నో లక్ష కోట్లకి అతనికి అధిపతి, చిన్న కందిరీగా అది కుట్టి నోట్లో కుట్టడం వల్ల అతను చనిపోయారంట. చూడండి ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు. కోట్లు ఉన్నాయి కానీ 2 సెకండ్లో చనిపోయారంట. నిన్న వార్తా పేపర్లో కూడా చూసాం. అంటే నన్ను బ్రతికించం, అందుకే మనం ఏమంటాం ఇక్కడ, నన్ను బ్రతికించం దేవా, నేను నిన్ను స్తుతిస్తాను, నీ న్యాయ విధులు నాకు సహాయం అగునుగాక అంటారు. ఒక భక్తుడు చక్కగా ప్రార్థిస్తుంటారు. చూడండి, మన యెషయా గ్రంథంలో నాకు హిజ్కియా తను బ్రతికించినప్పుడు అతను ఒక ప్రార్థన మనం చూస్తాము. యెషయా గ్రంథము 38:18లో కూడా తన యొక్క హిజ్కియా మరణకరమైన రోగము వచ్చినప్పుడు, తన యొక్క మరణకరమైన రోగము నుండి బయటపడినప్పుడు చక్కని ప్రార్థన చేస్తున్నాడు. పాతాళం నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతాస్తుతులు చెల్లింపదు, సమాధికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. 19వ వచనము, సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. అందుకే దావీదు ఇక్కడ, అయ్యా నన్ను బ్రతికించుము, నేను స్తుతిస్తాను, ఈ దినం నేను సజీవుడినై నిన్ను స్తుతించుచున్నానని ఎలాగా హిజ్కియా భక్తుడు తీర్మానం చేసుకున్నాడో, మనం కూడా దేవుడిచ్చిన మనకి ఆయుష్ బట్టి దేవుణ్ణి మనము స్తుతించే వారిగా ఉండాలి. అలాగే నీ న్యాయ విధులు నాకు సహాయం అగునుగా కానీ మనం ప్రార్థన చేసేవారు ఉండాలి. చివరిగా మనం చూసుకున్నట్లయితే, తప్పిపోయిన గొర్రెవలే నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరుచువాడును కాను. చూడండి, నీ ఆజ్ఞలను నేను మర్చిపోవడం కానని ఇక్కడ దావీదు మరొక తీర్మానం. ఎందుకంటే దావీదు తప్పిపోయినను ఒప్పుకుంటున్నాడు. దేవా నేను గొర్రెవలే నేను త్రోవ విడిచి తిని. మనం కూడా ఒక్కోసారి మనము తప్పిపోయే వారిగా ఉంటాము. అందుకే ఇక్కడ ప్రార్థన చేస్తున్న, దేవా నేను తప్పిపోయాను, గొర్రెవలే త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెతికి పట్టుకున్నందుకు దేవా నీకు నీ ఆజ్ఞను బట్టి నేను మర్చివాడిని కానని అంటున్నారు. అంటే గొర్రె యొక్క స్వభావం మనం చూసుకున్నట్లయితే అది మందలో వెళ్తూ సడన్గా తప్పిపోతూ ఉంటుంది. అందుకే దేవుడు ఒక ఉపమానం అంటారు, 100 గొర్రెలు ఉన్నాయంట, ఆ 100 గొర్రెలో 99 ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయిందంట. 99 విడిచిపెట్టి దేవుడు ఏం చేశారంట, ఒక్క గొర్రె గురించి వెతికి రక్షించుకున్నాం. మనం కూడా ఒకప్పుడు పాపంలో జీవించేవారమే.
పాపంలో మనము తప్పిపోయేవారుగా ఉన్నాము. దేవుడు అందుకే ఆ కలవరి సిలువపై తన యొక్క మరణం ద్వారా మనని, తప్పిపోయిన మనల్ని దేవుడు వెతికి పట్టుకున్నాడు. అది చూడండి, ఆ ఒక్క గొర్రె దొరికినప్పుడు ఎంత సంతోషం అంటంట. అది ఎక్కడ వేసుకుని వస్తున్నారు? కాపరే భుజాల మీద ఎక్కించుకుంటున్నారు. మనం కూడా తప్పిపోయిన మనము గొర్రెవలే కాకుండా దేవుణ్ణి వెతికిగా ఉండాలి. మనము ఎందుకు ఆరాధించాలో ఈ వాక్యం ద్వారా మనం సెలవిచ్చును. మనము తప్పిపోయిన వారిగా ఉన్నాం కాబట్టి దేవుణ్ణి వెతికి పట్టుకుంటున్నాను, నీ సేవకుని వెతికి పట్టుకుంటున్నాను కాబట్టి అందును బట్టి మనము ఆరాధించాలి. ఈ దినము ఆరాధించినప్పుడు ఒక రెండు, అయ్యా నన్ను ఇంకా బ్రతికించావు కాబట్టి నా నాలుక నీ వాక్యాన్ని గూర్చి పాడును, నా పెదవులు నిన్ను స్తుతించుచున్నాయి, నీ పెదవులతో నేను స్తుతిస్తాను, నా నోటి ద్వారా నిన్ను పాటలు పాడతాను. అందుకే మన ఈ యొక్క క్రమంలోని ఆరాధనకి మధ్యలో కూడా మనం ఏం చేస్తామో పాటల ద్వారా దేవుణ్ణి స్తుతిస్తాము. అలాగే ఎవరు ఆరాధన చేయకపోయినా చివరిగా మనము ఒక పాట ద్వారా దేవుణ్ణి ఆరాధిస్తాం. మనకి వీలున్నప్పుడల్లా దేవుణ్ణి మన నాలుక ద్వారా స్తుతించాలి, మన పెదవుల ద్వారా దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి. దేవుడి ఇటు వాక్యమును దేవుడు దీవించును గాక. ఆమేన్.